పదవులు ఏమన్నది, పదవులు ఏమన్నా రాజ్యాంగం అదేమన్నా పార్టీలో ఇప్పుడు బీఆర్ఎస్లో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇదివరకుండేనా. సో వర్కింగ్ ప్రెసిడెంట్లు పెట్టుకోవచ్చు, పదవులు లేకపోతే పదవులు సృష్టించదు, అది ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటి, చంద్రబాబు నాయుడు వారసు లోకేష్, దీంట్లో మీకు ఎవరికైనా డౌట్ ఉందా? నో డౌట్ సార్. ఇవాళ రేపా ఎల్లిండా నెంబర్ 1. సో ఇది ఫ్యాక్ట్. సో ఆల్రెడీ లోకేష్ను మంత్రి చేశారు రెండోసారి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చేశారు. ఇక అక్కడి నుంచి పైకి ఇంకా హయ్యర్ లెవెల్కి పోవడే తప్ప దిగుడైతే ఏముండదు. సో ఆల్రెడీ అడ్వాన్సింగ్ ఏజ్ చంద్రబాబు నాయుడుకు ఒక ఫ్యాక్టరు, మొన్న 75th బర్త్డే. సో 2029 ఎలక్షన్స్కు 79. యాక్టివ్గా ఉండకూడదని ఎవరు చెప్పరు. డొనాల్డ్ ట్రంప్ అమెరికాకే ప్రెసిడెంట్ అయినప్పుడు ఆ ఏజ్లో చంద్రబాబు నాయుడు 2029లో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్చు, కాకూడదని ఏం లేదు ప్రజలు కనుక దీవిస్తే. కానీ బట్ ఎవ్రీబడి అడ్వాన్సింగ్ ఏజ్ ఇస్ అన్ ఇష్యూ. అందువల్ల అనివార్యంగా వారసత్వాన్ని తాను బలంగా ఉన్న రోజుల్లోనే ఆరోగ్యంగా రాజకీయంగా రెండు తాను గనక నాయకత్వాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే లాభం, అలా చేయకపోతే నష్టం. ఇది దేశవ్యాప్తంగా కూడా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు మీకు రాహుల్ గాంధీని 2004 నుంచి 2014 మధ్యలో ప్రధానమంత్రి చేస్తుంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి లాభం ఉండేది, రాహుల్ గాంధీకి లాభం ఉండేది. మరీ ముఖ్యంగా యూపీఏ 1 ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ చాలా పేరు వచ్చింది. ఎందుకంటే ఆ సమయంలో జాతీయ ఉపాధి హామీ పథకం, విద్యా హక్కు చట్టం, గృహహింస చట్టం, అటవీ హక్కుల చట్టం ఇలాంటివన్నీ రావడమో లేదా పునాదులు వేయడమో చూసాం. 2009-14 మధ్య రెండవ యూపీఏ ప్రభుత్వం ఒక డిజాస్టర్, అనేక కుంభకోణాలు. ఆ సమయంలో గనక 2012లోనో 2013లోనో మన్మోహన్ సింగ్ను పక్కకు పెట్టి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసి ఈ కుంభకోణాలపైన గట్టిగా యాక్షన్ తీసుకొని ఉంటే రాహుల్ గాంధీ ఇమేజ్ ఎంత పెరిగేది. ఇవాళ రాహుల్ గాంధీ స్థాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పోల్చినప్పుడు ఏలాగా ఉండేది. కానీ దట్ వాజ్ ఎ బిగ్ స్ట్రాటజిక్ బ్లండర్ ఆఫ్ సోనియా గాంధీ అండ్ ఆల్సో రాహుల్ గాంధీ కూడా ఇష్టపడలేదని. సో ఇది ఆ రోజు మరి యూపీఏలో అంగీకరించలేదా రాహుల్ గాంధీ అంటే అదొక క్వశ్చన్ ఉంటుంది. కానీ అది ఐ డౌట్, ఎందుకంటే 2004తో పోలిస్తే 2009లో కాంగ్రెస్ బలం పెరిగింది కూడా. సో అది పెద్ద కష్టం కాదు రాహుల్ గాంధీని చెయ్యాలనుకుంటే, కానీ అవకాశం కోల్పోయింది. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అని మనం చాలాసార్లు చదివాము. మంత్రులు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కేసీఆర్ ఆశీస్సు లేకుండా మంత్రులు స్టేట్మెంట్ ఇస్తారా? కానీ కేటీఆర్ కాలేదు. ఇప్పుడు చూడు ఎంత సమస్య ఎదుర్కొంటున్నారు. దీనికి భిన్నంగా స్టాలిన్ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఫైనల్ చేసుకున్నాడు. స్టాలిన్ కరుణానిధి, ములాయం సింగ్ యాదవ్ తాను ముఖ్యమంత్రి రాజకీయంగా బలంగా ఉన్నప్పుడే ఫైనల్ చేసి పడేశాడు. సమస్యలు ఏమీ లేవు. లాలూ ప్రసాద్ యాదవ్ తాను రాజకీయంగా బలంగా ఉన్నప్పుడే ఫైనల్ చేశాడు. తాను రాజకీయంగాను ఆరోగ్యంలోనూ బలంగా ఉన్నప్పుడే ఫైనల్ చేసిన చోట పార్టీలో వారసత్వ సమస్య ఇబ్బంది పెట్టలే, ఎస్టాబ్లిష్ అయిపోయారు. కానీ ఎక్కడైతే ఆ నిర్ణయం ఆలస్యమైందో మీకు ఇబ్బంది అయింది. సో అందువల్ల ఈ అనుభవం నుంచి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? ఇప్పుడు ఉన్న టైం కన్నా ఇంకా అప్రాపరియేట్ టైం ఉంటుందా? రాజకీయంగా బలంగా ఉన్నాడు, బ్రహ్మాండంగా ఆరోగ్యంగా ఉన్నాడు. 75 ఏళ్ళ వయసులో ఆయన యాక్టివిటీ చూస్తే మనకి 40 ఏళ్ళ కుర్రోళ్ళ మధ్య 30 ఏళ్ళ కుర్రోళ్ళలాగా వ్యవహరిస్తున్నాడు. సో దిస్ ఇస్ అన్ అప్రాపరియేట్ టైం కదా. దీనికి తోడు ఇటీవల లోకేష్ వ్యాఖ్యలు, ఎవరు కూడా ఆ పదవిలోనే కోట్ అండ్ కోట్ ఆ పదవిలోనే 3 పర్యాయాల కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే అర్థం ఏంటి? ఎవరు ఏ పదవిలోనూ 3 పర్యాయాల కన్నా ఎక్కువ ఉండకూడదు అనలే, ఆ పదవిలో అన్నాడు. అంటే ఎమ్మెల్యేగానే 3 సార్లు ఉంటే ఈసారి ఎమ్మెల్యే కాదు, ఎంపీగా లేదా ఎమ్మెల్సీగా. ఇదే కదా ఆన్సరు. ఇది ఒక్క చంద్రబాబు నాయుడుకి ఎక్సెప్షన్ అనుకోండి. ఆయన 3 పర్యాయాల కన్నా ఎక్కువ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. బహుశా అది కూడా ఒక మీనింగా. ఇక చంద్రబాబు నాయుడు కూడా పర్యాయాలు ఎక్కువైపోయాయి, ఆయన కూడా పక్కన లోకేష్ ముఖ్యమంత్రి కావాలని మీనింగా మనకు తెలియదు. కానీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాతోనే మొదలవుతుందని కూడా చెప్పాడు లోకేష్. అంటే ఆయనక జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండడు, ఇది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా. సో ఆయన ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మంత్రిగానే ఉండాలి. ఉప ముఖ్యమంత్రి చేయాలి అనే డిమాండ్లు తెలుగుదేశంలో వచ్చాయి. తెలుగుదేశం అధిష్టానం దాన్ని ఏమీ వ్యతిరేకించలే. అంటే వాళ్ళ టాసిట్ ఆశీస్సులతో, అంటే బయటికి ప్రకటించకపోయినా పార్టీ నాయకత్వ ఆశీస్సులతోనే నాయకులందరూ లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలి, కాస్తంత ముఖ్యమంత్రి కూడా చేయాలి అనే వ్యాఖ్యలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? నాయకత్వ ఆశీస్సులు లేకపోతే ఎవరు ధైర్యంగా మాట మాట్లాడరు.
బహుశా తెలుగుదేశం అధిష్టానం చంద్రబాబు నాయుడు ఒక ఎక్స్పెరిమెంట్గా చేసి ఉంటాడు. ఎలా రియాక్షన్ వస్తుంది, మిత్రపక్షాలు ఎలాంటి రియాక్షన్ వస్తుంది, సమాజంలో వచ్చే రియాక్షన్ ఇప్పుడు ఏం ఇబ్బంది కాదు, ఎలక్షన్ల దగ్గరలో లేవు కనుక అని ఒక టెస్ట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ టు బి ఏ కాస్ట్లీ ఎక్స్పెరిమెంట్. ఎందుకు వెంటనే లోకేష్కు పవన్ కళ్యాణ్కు మధ్య అది ఇష్యూగా కంపారిజన్గా మొదలైంది. జన సైనికుల్లో కాస్త అసంతృప్తికి కారణమైంది. రాజకీయ ప్రిడిక్షన్ స్పెక్యులేషన్కు కారణమైంది. ఇక ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఈ అవకాశం